అయితే యాక్చువల్‌గా అప్పట్లో 'తేజ' గారు ఏంటంటే ఎవరిని తీసుకున్నా కూడా కొంచెం మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అంటే ఫినాన్షియల్‌గా టాలెంట్ ఎక్కువుండి, ఫినాన్షియల్‌గా డౌన్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ నుంచి తీసుకున్నాడు కదా! మిమ్మల్ని తీసుకున్నప్పుడు మాత్రం చాలా వార్తలొచ్చినాయి అప్పుడు కూడా ఇలాగే. డబ్బులున్నాడు బాగా వీడని. డబ్బులున్నవాడు అసల అవును. మామూలుగా లేదు. 'తేజ' గారికి డబ్బులిచ్చి మరీ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు ఆయన అని ఎందుకు చెప్పి ఇస్తారు యాక్చువల్‌గా. డబ్బులు అన్నారు. బేసికల్‌గా నాకు తెలిసి నన్ను కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం డబ్బు అంటే వాటెవర్ ఒక యాక్టర్‌గా 17 ఇయర్స్‌కి నేను ఎర్నింగ్ స్టార్ట్ 18 ఇయర్స్‌కి నాకు అంటే అప్పుడు కూడా పెద్ద అంటే నా ఫస్ట్ సినిమా ఆడలేదు, సెకండ్ సినిమా ఆడలేదు, అవును. థర్డ్ సినిమా ఆడలేదు, ఫోర్త్ సినిమా కొంత ఆడింది. సో బేసిక్‌గానే ఉండేదండి నా హ్మ్. ఇన్‌కమ్. హ్మ్. కాకపోతే నాకు కార్లంటే ఇష్టం. హ్మ్. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఓకే 18 ఇయర్ ఓల్డ్ డబ్బులు సంపాదించుకుంటే నువ్వు తెచ్చి ఇంట్లో ఇవ్వు అనే కండిషన్ ఎప్పుడు పెట్టలా మా పేరెంట్స్. నీ హ్మ్. డబ్బులు నువ్వు ఏం చేస్తావు తగలేసుకోకుండా హ్మ్. నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని మానిటర్ చేసేవాళ్ళు కానీ ఎప్పుడు కండిషన్స్ పెట్టలా. మానిటర్ అంటే మానిటరింగ్ చేసేవాళ్ళు. అంటే ప్లస్ కంపల్సరీ. అంత డబ్బు కూడా వచ్చి పడిపోలేదండి. అంటే హ్మ్. వచ్చేస్తే అప్పుడు మేబీ వాళ్ళు ఏమైనా చేసి సో కాస్తో కూస్తో ఓకే ఉన్న ఇప్పుడు బేసిక్ లైఫ్ స్టైల్ కంటే ఇప్పుడు ఒక 2,00,000లో కారు ఉండాల్సింది ఆ ఇన్కమ్ గ్రూప్ కనుకుంటే ఒక 4,00,000లో ఉండేది నా కారు. ఎందుకంటే నాకు కారు ఇష్టం. పైగా రెస్పాన్సిబిలిటీస్ లేవు అప్పుడు వయసు. సో నాకు కార్ అంటే ఇష్టం. నేను ఎప్పుడు అప్పుడున్న ఇమేజ్ ఆర్ స్తోమత కంటే కొంచెం బెటర్ కార్ అంటే ఉన్న డబ్బులు అన్ని కారులోనే పెట్టేవాడిని నేను అంటే ఓకే. సరదాగా. ఓకే. సో ఆ కారు అది ఎప్పుడు ఒక ఎస్యూవీ అది ఉండడం చూసి ఇండస్ట్రీలో మామూలుగా మనోళ్ళకి ఇప్పుడు హీరోకి ఏ కారు ఉంది ఏం వాడతారో అని చూసేవాళ్ళు కదా. హ్మ్. హ్మ్. సో ఆ బిగినింగ్ చిన్నప్పుడు ఇది ఎప్పుడు నేను చెప్పేది 2007, 8, 10 ఆ టైంలో. యెస్. యెస్. సో ఆ టైంలో ఎప్పుడు నా ఓన్లీ నా ఇంకా నా ఎక్స్పెండిచర్ కానీ నా సరదా ఓన్లీ కార్ల మీద తిరేది. సో హ్మ్. ఆ కారు చూసినప్పుడల్లా అనుకునేవాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది అన్నారు హ్మ్. వీడు బేసికల్గా డబ్బులు ఉన్నవాడు అని అనుకునేవాళ్ళు కానీ కాదు. హ్మ్. ఎందుకంటే ఎప్పుడు నా సినిమాల్లో నేను ఎప్పుడు డబ్బులు పెట్టలేదు. అండ్ దెన్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ మనీ హ్మ్. అంటే దెన్. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అప్పట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి కాదు. ఇప్పుడేమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు కొత్తగా యాడ్ కొంచెం అయినాయా? అంటే ఇప్పుడు తగ్గిందండి. అంటే హ్మ్. కొంచెం రెస్పాన్సిబుల్ ఖర్చు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా డబ్బొస్తే అంటే దాన్ని మల్టిప్లై ఎలా చేయాలి? ఆర్ దాన్ని ఇన్వెస్ట్ ఎలా చేయాలనే ఆలోచనొచ్చింది. హ్మ్. అదే రెస్పాన్సిబిలిటీ అండి. హ్మ్. ఏదో చేసేస్తున్నాను కాదు. హ్మ్. అట్‌లీస్ట్ ఆ థాట్ వచ్చింది. హ్మ్. అప్పుడులా థాట్ ఉండేది కాదు కదా! హ్మ్. వస్తే ఓకే మన లైఫ్ స్టైల్ మీద అటెళ్దాం, ఇటెళ్దాం అని ఖర్చులు ఉండేవి. హ్మ్. ఇప్పుడు కొంత రెస్పాన్సిబిలిటీ అంటే ఓకేరా ఇయన్నీ మటాష్ జీరో బ్యాలెన్స్ కాకుండా దీన్ని ఏమన్నా ఇన్వెస్ట్ చేయొచ్చేమో ఆలోచించి ఒక్కసారి అని ఒకడంటాడు లోపల నుంచి అంతే. హ్మ్. హ్మ్. అంతకంటే ఎక్కువ లేదు. అంటే ఈ సీ స్పేస్ కూడా అప్పుడు అదే చెప్పారు కదా! యాహ్! అంటే కొత్తగా వచ్చే క్రియేటర్స్‌కి అదని చెప్పి. అవును. అంటే ఇప్పుడు దీంట్లో అంటే అద్దెమన్నా పే చేసి ఉండాలా? లేదంటే వాళ్ళ సినిమా ఓకే అయిన తర్వాత పే చేయాలి? ఎలా ఉంటది? ఈ ప్రాసెస్ ఎలా ఇది ఉంటది? ఇంక్యుబేటర్ అండి. బేసికల్‌గా రైటర్స్ ఇంక్యుబేషన్ ఇది. హ్మ్. మనం స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా కోవర్కింగ్ స్పేస్‌లా కూడా అనుకున్నాం. వేరే హ్మ్. పెద్ద బిల్డింగ్ ఉంది హ్మ్. 45లో. హ్మ్. హ్మ్. బట్ అది కోవిడ్ తర్వాత ప్లేస్‌కి అవసరం లేదు. అండ్ కోవిడ్ ఆల్సో మాకు కూడా బాగా దెబ్బలు తగిలినాయి. ఓకే. ఆల్మోస్ట్ కరెక్ట్‌గా మేము పెట్టిన తర్వాత కోవిడ్ గట్టిగా 2.5 ఇయర్స్ యెస్. మమ్మల్ని ఇబ్బంది పెట్టింది బాగా. తినేసింది. హ్మ్. అందరు చాలా మందిలాగే. హ్మ్. హ్మ్. సో అప్పుడు కొంచెం మోడల్ మార్చి కోవర్కింగ్ స్పేస్ వర్కౌట్ అవ్వట్లేదు. బికాజ్ హ్మ్. పీపుల్ రియలైజ్డ్ అంటే అప్పుడు ప్లేస్ అవసరం అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ యెస్. యెస్. చేస్తున్నారు. అసలు మామూలుగా కూడా మన సినిమా మనం ఇప్పుడు బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న న్యూ కమర్స్ ఆర్ అప్పుడప్పుడే పనిచేస్తున్న వాళ్ళు ఆల్రెడీ స్పేస్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది అది పెద్ద ఐడియా కాదు. అంటే హ్మ్. అదొక జంప్ చేసే ఐడియా కాదు. హ్మ్. కాకపోతే మేము అప్పుడు స్టూడియో ఫెసిలిటీస్ హ్మ్. మనకు షూట్ చేసుకోవడానికి కానీ డబ్బింగ్కి, ఎడిటింగ్కి, పైన థియేటర్కి ఇప్పుడు యెస్. ఈ సెటప్కి హ్మ్. సో అవన్నీ వాడుకునే వాళ్ళకి ప్రశాంతంగా అంటే విత్ ఇన్ ద లిమిట్ బడ్జెట్‌లో. రేంజ్లో హ్మ్. ఉండేది. హ్మ్. తర్వాత స్పేస్ కోవిడ్ ఇది అయిపోయిన తర్వాత ఓకే గేర్ షిఫ్ట్ చేసి ఇదిగోండి చిన్న స్మాలర్ ప్లేస్లోకి వచ్చి మోడల్ మార్చి హ్మ్. చేస్తున్నాం. రైట్ నౌ వీ వర్క్ విత్ రైటర్స్. హ్మ్. రైటర్స్ మన దగ్గర ఇప్పుడు ఒక 10 to 15 రైటర్స్ దే ఆర్ వర్కింగ్ అంటే ఆన్ దేర్ ఓన్ స్క్రిప్ట్స్. దేర్ ఓన్ స్క్రిప్ట్స్. దేర్ ఓకే. ఓన్ స్క్రిప్ట్స్ ఆల్సో అండ్ మన త్రూ వచ్చిన రైటింగ్ అసైన్మెంట్స్కి వీళ్ళు వర్క్ చేస్తారు. అంటే మన ఓకే. చాలా ఓటీటీలకి వర్క్ చేశారు. హ్మ్. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లకి వర్క్ చేశారు. అండ్ ఆల్సో ప్యారలల్లీ మేము ఓకే ఈ కథ బాగుంటుంది అనుకొని వెళ్ళినప్పుడు వీ ట్రై టు పిచ్ ఇట్ టు అదర్ ప్రొడక్షన్ కంపెనీస్. ఓకే.